ఇప్పుడే భయ్య చూశాను వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా. మహేష్ బాబు గారు చెప్పినట్టు త్రికోణ వ్యవసాయం గురించి మళ్ళీ సినిమాలో డైరెక్టర్ గారు ఒక రీజన్ వాట్ ఇస్ దిస్ మ్యాన్, హూ ఆర్ యూ? నన్ను చూసారా? నిన్న ఎవరు నువ్వు? ఎవరైతాను? నన్ను చూసారా? నిన్న నిన్న ఎక్కడ చూసావు? మూవీలో చూసారు కదా. చూసా, రైట్. ఎలా నువ్వేనా? చేశాను? సూపర్గా చేసావు, చాలా బాగా చేసావు. ఎలా బాగా చేశానా? ఆ, మీ ఫ్రెండ్స్కి చెప్తారా? చెప్తా, అందరికి చెప్తా. అందరికి చెప్పాలి. సూపర్, ఓకే. బాగా చేసావు, వెరీ గుడ్. సినిమా వైవా హర్ష కానీ సప్త గారి కామెడీ కానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వ్యవసాయం చేయాలని డైరెక్టర్ గారు మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. సినిమాలోని ప్రజెంట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎథిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ సినిమా, మంచి మెసేజ్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఎథిక్స్ వాల్యూస్ ఉన్న మూవీ అండి. అందరూ మిస్ అవ్వద్దు. సినిమా ఒక రేంజ్లో చూపించారు డాక్టర్ గారు, మంచి సినిమా. ఇలాంటి సబ్జెక్ట్ సినిమాలు అందరూ చూడాలి, అందరూ కూడా మారాలి. ఇప్పుడు ప్రజెంట్ మన మోరీ గారు చెప్తున్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్, అది మాత్రం ఒకసారి మనం ట్రై చేసి చూద్దామని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేద్దాం. థ్యాంక్ యూ. మూవీ కామెడీ చాలా బాగుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఈ మూవీతో పూర్తిగా డిఫరెంట్ వేలో చూపించారు. నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని అదే అనుకుంటారు, కానీ ఇప్పటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు చేసే పని, వ్యవసాయం అలా చూపించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ కామెడీ కానీ బాగుంది. ఓకే, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు మూవీ. ఇప్పుడే చూడడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మూవీ చాలా ఎక్స్టెండ్గా తీశారు. మంచి కంటెంట్ స్టోరీ, తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే అగ్రికల్చర్ గురించి కానీ దాంట్లో లవ్ స్టోరీ కానీ చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. అంటే మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో చేసే వర్క్, ఆ వర్క్ గురించి కూడా దాంట్లో వ్యవసాయం కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్లో చేయొచ్చు. ఆ కంటెంట్ బాగా నాకు నచ్చింది. మెయిన్గా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేది కూడా ఒక ప్రాపర్ కంటెంట్ బాగా రివీల్ చేయడం కూడా చాలా బాగా చూపించారు. త్రిగుణ గారు యాక్టింగ్ చాలా ఎక్స్టెంట్గా బాగుంది, చాలా ఎక్స్టెంట్గా తీశారు. చాలా కంటెంట్ కూడా మంచి కంటెంట్, అంటే వ్యవసాయం కూడా ఇట్లా కూడా చేయొచ్చా, ఈ ప్లానింగ్తో కూడా చేయొచ్చా అనేది కూడా బాగా ఎక్స్టెంట్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగా చూపించారు. ఎక్స్టెంట్ అనిపించింది మూవీ తప్పకుండా. ఎందుకంటే ఈ సినిమాని మెయిన్గా పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళు బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఇట్లా కూడా చేయొచ్చు అనేది కూడా మీకు చాలా కంటెంట్ బాగా చూపించారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా వ్యవసాయం కూడా మెయిన్ ఇంపార్టెంటే, అది కూడా మనకి బాగా చూపించడం జరిగింది మూవీలో. చాలా బాగుంది భయ్య. తప్పకుండా ఈ మూవీని మీరు సపోర్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి, మూవీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ చికిత, రియల్లీ చెక్కండి చికిత, చెక్కండి. నువ్వు తను భయపడుతుంది. మెయిన్లీ ఈ సినిమా ఎలా బ్రతకాలో అనేది నేర్పిస్తుంది ప్రజలందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఎవరైనా వచ్చి చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. ఇప్పుడు ఒక రైతు కోసం ఇప్పుడు జరిగే దానికి వెళ్ళి ఒక మంచి మీనింగ్ ఉంది. సినిమా కూడా చాలా బాగుంది, మూవీ బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక రైతు దిక్కెళ్ళి ఏంది ఇప్పుడు అనే మీనింగ్ దిక్కెళ్ళి ఒక రైతు ఎట్లా చేస్తే పంట చేయికి వస్తాయి, ఎట్లా అమ్మితే మనకు రేట్ వస్తాయి అనే మీనింగ్ మంచి ఆన్సర్ ఇచ్చిండు డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, మూవీ. ఫిలిం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు త్రివిక్రమ్ గారు గుర్తొచ్చారు, అంత హిలేరియస్గా ఉంది ఫిలిం. అండ్ ద మెసేజ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ టేకెన్ ఏ డేరింగ్ స్టెప్. చాలా బాగుంది. ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ ది సొసైటీ యాజ్ పర్ ది ప్రజెంట్ డే రిక్వైర్మెంట్. దట్స్ వాట్ మై ఒపీనియన్ సేస్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మా మూవీకి. సో ఎండ్ ఆడియన్ ఎప్పుడైతే సినిమా బాగుందంటారో సో ఖచ్చితంగా ఆ సినిమాలన్నీ హిట్టే. సో అదే పరంగా మనకు ఇక్కడ వస్తున్న రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఇది మీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను. నచ్చితేనే 10 మందికి చెప్పండి. సో మీరందరూ మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన మోదీ గారు రీసెంట్గా చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా అదే ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా సినిమాలో చూపించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని చూపించిన దాన్ని ఖచ్చితంగా ఆయన కూడా అప్రిషియేట్ చేస్తాడని కోరుకుంటున్నాను. సో అందరూ రండి, తప్పకుండా చూడండి, నచ్చితే 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ముందుగా చాలా చాలా థ్యాంక్స్. చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మంచి రిపోర్ట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీకు ఈ సినిమా అలరిస్తుంది.
ఒక్కసారి ఒక లుక్ వేయండి, 100% మీరు సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ చూసాను. ఒక డ్రామా రొమాంటిక్ ఫెంటాస్టిక్ సినిమా అని చెప్తున్నా. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు అనమాట. 2 hours 10 minutes ఉంటుంది సినిమా. అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది నాకైతే. అయితే ఎంత బాగా చేశారంటే ఆ అగ్రికల్చర్ గురించి కానీ ఆ వ్యవసాయం గురించి కానీ చాలా బాగా చూపించారన్న. ప్రతి ఒక్కరైన సినిమా మిస్ కాకూడదు. మిలెట్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి చూపించారు సినిమా. అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరైన సినిమా చూడండి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.